నా వెనక కనిపిస్తున్నటువంటి ఇవంతా కూడా ఎర్ర బంగారం అంటే శేషాచల అటవీ ప్రాంతంలో నిక్షిప్తమైనటువంటి ఎర్రచందనం. పుష్ప సినిమా రేంజ్లో ఒక స్మగ్లింగ్ టీము ఈ ఒక్క దొంగలని తరలించే ప్రయత్నం చేసింది. మన వెనక కనిపిస్తున్నటువంటి ట్యాంకర్ వాటర్ ట్యాంకర్, ఈ ట్యాంకర్లోనే మొత్తం 72 దొంగలు అంటే దాదాపు 2 కోట్ల విలువైనటువంటి ఎర్రచందనాన్ని తరలించడానికి ఆ ఒక్క టీం అంతా కూడా సిద్ధమైంది. మనం చూస్తున్నాం పుష్ప సినిమాలో పాల ట్యాంకర్ అంటే సగం వరకు ఎర్రచందనాన్ని పెట్టి పైభాగం అంతా కూడా పాలు నింపేసి తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలు చూసే ఉంటాం. సో అటువంటి సీనే అన్నమయ్య జిల్లా సుండుపల్లి సమీపంలోని పించా ప్రాజెక్టు వద్ద చోటు చేసుకుంది. కంప్లీట్గా మనం చూస్తున్నటువంటి దొంగలంతా కూడా ఎర్రచందనం ఏ క్లాస్ దొంగలు అంటే చూస్తున్నాం. చిన్నపాటి దొంగలుగా కట్ చేసి లోపల ట్యాంకర్ లోపల దాన్ని మొత్తం కూడా పెట్టి తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. సో ఇటువంటి చేజింగ్ని పోలీసులు చాలా చాకచక్యంగా చేశారని చెప్పుకోవచ్చు. పించా ప్రాజెక్టుకు సమీపంలో ఉన్నటువంటి ఈ ట్యాంకర్ని అన్ఐడెంటిఫైడ్గా గుర్తించారు. అంటే అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఈ ట్యాంకర్ని గుర్తించినటువంటి పోలీసులు సో వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. అంతలోనే వాళ్ళు అక్కడి నుంచి పరుగులు తీసినటువంటి సందర్భంగా 4 స్మగ్లర్ని చేసి పట్టుకున్నారు. ఇందులో దాదాపు 72 దొంగలు మనకి ఆ ట్యాంకర్లో కనిపిస్తూ ఉంది. వీళ్ళంతా కూడా 2 వేలూరుకి సంబంధించినటువంటి స్మగ్లర్లుగా తెలుస్తుంది, మరో 2 ఏపీకి సంబంధించినటువంటి స్మగ్లర్లు. సో కంప్లీట్గా శేషాచల అటవీ ప్రాంతం నుంచి ఇవన్నీ కూడా కొట్టుకొని మరో ప్రాంతానికి తరలించి డంప్ చేసినటువంటి వాటిని తరలించే ప్రయత్నంలో భాగంగానే ఇటువంటి ట్యాంకర్ని అయితే యూజ్ చేశారు. మనం అనేక సందర్భాల్లో కూడా చూసాం. అంబులెన్స్లో తరలించాడు, గ్యాస్ ట్యాంకర్లలో తరలించారు, చిన్నపాటి ఎస్కార్ట్స్కి సంబంధించినటువంటి ఆ వాహనాలు తరలించారు. అనేక సందర్భాల్లో ఇటువంటి వాహనాల్లో తరలించినటువంటి సందర్భాలు మనం చూసే ఉంటాం. సో అయితే కొత్తదనంగా ఎవరు కూడా అనుమానం రాకుండా, అసలు పోలీసులకి ఎటువంటి అనుమానం రాకుండా ఈ రకమైనటువంటి ప్లాన్స్ వేశారు స్మగ్లర్లు. కొత్త ఎత్తుగడ ఎప్పటికప్పుడు మనం చూస్తూనే ఉంటాం. అయితే ట్రాక్టర్లో మొదటిసారిగా స్మగ్లింగ్ చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాం. ఒకసారి ఈ ట్యాంకర్ని మనం గమనించవచ్చు. ఎవరికి అనుమానం రాదు, అసలు దీని లోపల ఎర్రచందనం ఉందని ఎవరు కూడా అసలు ఊహించరు. సో ఆ రకమైనటువంటి సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని ఇవన్నీ కూడా ట్యాంకర్లో తరలిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. పైకెక్కి చూస్తే లోపలంతా కూడా ఖాళీగా ఉంది. అంటే దీని లోపల నుంచే ఎర్రచందనాన్ని లోపల పెట్టారు, కిందంతా కూడా గడ్డి వేసి ఉన్నారు. సో ఎందుకంటే ఒకవేళ దొంగలు అటు ఇటు కదిలినా కూడా అక్కడెక్కడ కూడా శబ్దం రాకుండా ఉండడానికి ఈ రకమైనటువంటి ప్లాన్ అయితే చేశారు. ఒకసారి కెమెరామెన్ కూడా పైకి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తారు, అసలు పైన ఎలాంటి సిచ్యువేషన్ ఉందో. సాధారణంగా మనం చూసే ఉంటాం, పైనంతా కూడా కనిపించకుండా ఎర్రచందనం దొంగలను తరలించడం చాలా కష్టతరం, ఎందుకంటే చాలా వెయిట్ ఉంటుంది. సో దాంతోపాటు కూడా వాటిని అటవీ ప్రాంతం నుంచి తీసుకురావడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో ఆ రకమైనటువంటి సిచ్యువేషన్స్లో పోలీసులకి చెక్కకుండా ట్యాంకర్ని యూజ్ చేసి ఎటువంటి అనుమానం రాకుండా తరలించేటువంటి ప్లాన్ అయితే వేశారు. 4 ఎర్రచందనం స్మగ్లర్లు అయితే పట్టుబడినట్టు తెలుస్తుంది. వారికి సంబంధించి ఇప్పటికే డేటాను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. కంప్లీట్గా వాళ్ళకి క్రైమ్ ట్రాక్ రికార్డు ఉన్నట్టయితే ఐడెంటిఫై చేశారు. సో ప్రస్తుతం ఈ దొంగలు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారో, దీని వెనక ఇంకా ఎవరైనా ఉన్నారన్న దానిపైన పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే కంటిన్యూ అవుతోంది. కాబట్టి ఈ ఒక్క ఎర్ర బంగారాన్ని తరలించేటువంటి ప్రయత్నం చేసినటువంటి వారికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్లో ఉన్న వారిని అసలు అన్నమయ్య జిల్లా సుండుపల్లి పించా ప్రాజెక్ట్ నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు, అంటే ఇందులో తమిళనాడు స్మగ్లర్స్ కూడా 2 ఇన్వాల్వ్ అయినారు. కాబట్టి ఎక్కడికి తరలిస్తున్నారు, అక్కడి నుంచి విదేశాలకి తరలించే ప్రయత్నం కూడా భాగంగానే ఇటువంటి ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది. సో ఆ రకంగా పోలీసులు కూడా ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు. కాబట్టి దీనిపైన పోలీసులు మాత్రం ప్రత్యేక నిఘా అయితే ఏర్పాటు చేశారు. టాస్క్ ఫోర్స్ ఏర్పాటైన తర్వాత ఇటువంటి స్మగ్లర్లు ఆట పట్టించే ప్రయత్నం అయితే చేస్తున్నప్పటికీ ఇటువంటి కొత్తదనంగా ఎవరికి అనుమానం రాకుండా ట్యాంకర్లలో, అంబులెన్సుల్లో, పెద్ద పెద్ద ట్రక్కుల్లో, గ్యాస్ ట్యాంకర్లు అనేక మార్గాల్లో కూడా తరలిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. సో ప్రస్తుతం పట్టుబడినటువంటి ఈ ఒక్క దొంగలంతా కూడా 2 కోట్లకు పైగే విలువ ఉంటుందని చెప్తున్నారు. సో కంప్లీట్గా స్మగ్లర్స్ని అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి వాళ్ళని విచారిస్తున్నారు. ఇంకా ఎవరైనా ఉన్నారా, ఎక్కడికి తీసుకెళ్తున్నారన్న దానిపైన కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలియాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది.